నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. గత నెల రోజుల పైనుంచి కూడా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. బీజేవైఎం కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేవైఎం నాయకులు కూడా చాలా తన్నులు తిన్న పరిస్థితి పోలీసులతో. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని పరిస్థితి. డిఎస్సి వాళ్ళని పరిస్థితి చూసాం. ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాసే పరిస్థితి వస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి? ఆయన కూడా రేపు ఒక ఏదైతే ధర్నాకు కూడా పిలుపునివ్వడం జరిగింది నిరుద్యోగుల తరపున. మరి ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి? అలాగే ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వస్తుందా? ఎందుకంటే ఇంత ఇంత దూరం వచ్చినా కూడా రెస్పాన్స్ లేదు. ఇంత కొట్లాడినా కూడా మరి ఇప్పుడైనా ప్రభుత్వం స్పందిస్తుందా? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. చెప్పాలన్న, అంటే దగ్గరగా మీరు కూడా నెల రోజుల పైనుంచి కొట్లాడుతున్నారు నిరుద్యోగులతో పాటు. మరి ఏంటంటే ప్రభుత్వం నుంచి కనీసం ఎట్లాంటి స్పందన రాలేదు. అలాగే బీజేపీ నాయకుల్ని విచ్చలవిడిగా కొట్టిన పరిస్థితి కూడా చూసాం. మరి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? మరి భారతీయ జనతా యువ మోర్చా నెల రోజుల నుంచి కాదు, ఫస్ట్ ఇష్యూని టేకప్ చేసి దాదాపుగా పార్లమెంటు ఎన్నికల కన్నా ముందు నుంచి మన యొక్క ఉద్యమం అనేది నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలో యూత్కి ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేసి చూపిస్తాం అని చెప్పినటువంటి వ్యక్తి 100 రోజులు గడిచినా ఎలాంటి ప్రతిఫలాలు యువతకు ఇస్తలేరు, నిరుద్యోగులకు ఇవ్వడం లేదు అని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం కావాలని చెప్పేసి శాంతియుతంగా వెళ్తున్నటువంటి మా పైన మీరందరూ కూడా చూసిరు. ఆ రోజు శాంతియుతంగా వెళ్తున్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి దాదాపుగా 170 మందిని వివిధ పోలీస్ స్టేషన్లలో తరలించినటువంటి సందర్భం మనం అందరం కూడా గమనించాం. దాని తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ ఉద్యమాన్ని చూసి అన్న గతంలో మీరే చేసినారు, ప్రజెంట్ కూడా మీరే చేస్తున్నారు, మా ఫ్యూచర్ కూడా మీరే, మేము మోసపోయినాం అనేది మాకు అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినటువంటి డిమాండ్లను అన్నింటిని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా కోసం పోరాటం చేయండి అన్న. పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ ఏంటంటే ఈ ప్రభుత్వం దిగొచ్చేలాగా మనం పోరాటాలు చేయాలి. గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి నమ్మి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుందన్న మమ్మల్ని అంతా కూడా అని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఏడుస్తూ బాధపడుతూ వారి కుటుంబాలని పోషించుకోలేనటువంటి దుస్థితిలో ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడింది. మేము ఈరోజు గవర్నమెంట్ మేము ఒకటే అడుగుతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు ఎన్నికలలో ఉన్నటువంటి హామీలే కదా ఇవన్నీ. ఎన్నికల హామీల సందర్భంగా మేము యువతకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎన్నికలలో విన్ అయ్యి సీఎం పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెన్ను చూపించడానికి ఎందుకు సాహసం చేస్తున్నారు? ఎందుకు విద్యార్థులని నిరుద్యోగులని రోడ్డు పాలు చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగులకు గోస వినిపించుకోవడం లేదు? మీరు చూస్తున్నారు. వారి కోసం మేము పోరాటాలు చేస్తున్నాం. అడగడానికి పోతే మమ్మల్ని లాఠీలతో కొట్టడం, అడగడానికి టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళినాం. మేమంతా కూడా టీఎస్పీఎస్సీ అనేది ఈరోజు మన యొక్క ప్రభుత్వం ద్వారా ఏవైతే పోస్టులు వేయాలో వాటికి అధికారికంగా మన పవర్స్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ అక్కడ గడప కూడా తొక్కనియనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరే చేయిస్తున్నారు ఇవన్నీ కూడా, ఇవంతా కూడా గ్యాదరింగ్ అంతా కూడా బీజేపీ ద్వారానే అవుతుందని వాళ్ళు చెప్పేది. అంటే స్టూడెంట్ గ్యాదరింగ్ కానీ లేదంటే అందులో కూడా మీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రచ్చంతా చేస్తున్నారు అంటారు. ఇలాంటి వర్డ్స్ ఎవరైనా మాట్లాడి ఉంటే వాళ్ళంత దద్దమ్మ చౌట చాదగాని తనం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరు లేరు. మేము ఈరోజు అడుగుతున్నాం, మేము చేపిస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీ మాట్లాడుతుంది కదా. మేము అడుగుతుంది, మేమేదో కొత్త డిమాండ్లు తీసుకొని వచ్చి నువ్వు చెయ్యాలి మేము అడుగుతలేం. రేవంత్ రెడ్డినో లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1:100 ఎవరు ఇస్తామన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1 గ్రూప్ 2లలో పోస్టులు పెంచుతామని చెప్పినటువంటి సన్యాసి ఎవరు? అశోక్ నగర్ పోయి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారు కాదా? మరి ఇంకా ఈయనకు తోడు ఇంకొకరిని వాళ్ళని తీసుకుపోయిండు, రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి యూ డిక్లరేషన్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అంటే నువ్వు ఇస్తాన్న వాటిని అడుగుతున్నాం. మేమంతా కూడా బరాబర్ అడుగుతాం. మేము పబ్లిక్ ని మోటివేట్ చేస్తాం. మేము అడుగుతున్నాం మేమంతా కూడా. అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరుద్యోగులంతా కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి అవుతున్నారా? అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నిరుద్యోగులందరినీ కూడా ఏం చాతగాని వ్యక్తులుగా నువ్వు అనుకుంటున్నావు నీ మైండ్ సెట్ ప్రకారం. మేమెవరో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వ్యక్తులు నిరుద్యోగులు కాదు అక్కడ. వాళ్ళంతా కూడా వెల్ మెచ్యూర్ మైండ్ తో ఉండి స్టడీ సెంటర్లలో ఉండి చదువుకొని వాళ్ళ సొంత కాలం మీద నిలబడదాం అనుకున్నటువంటి వ్యక్తులని ఈ రోజు మాకు ముడిపెట్టి వాళ్ళని అవమానపరుస్తున్నాం.
నువ్వు అదే ధోరణితో ఉంటే నిన్ను కూడా రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి ఈ నిరుద్యోగులు తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఉద్యమం అనేది బీజేపీకో బీజేవైఎంకో సంబంధించినటువంటిది కాదు. నువ్వు ఎన్నికలలో ఇస్తానటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని నమ్మి ప్రజలు మోసపోయి నీకు ఓటేసినారు. ప్రజలని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు ఏ విధంగా అయితే మోసం చేసిందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆ విధంగా మోసం చేస్తుందని చెప్పేసి ప్రజలలో తెలియజేస్తున్నాం. మేమంతా కూడా మేము తెలియజేసే వాళ్ళకు మాకు ముడి పెట్టడం ఏంటి? ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని, మోసాన్ని, దగాని ప్రజలకు మేము తెలియపరుస్తున్నాం. తెలియపరచడంలో తప్పేముందాడు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఎన్నికల హామీలలో ఇవన్నీ ఇచ్చినా 100 రోజులలో పూరిస్తా అని చెప్పేసి అన్నా అవన్నీ కూడా నేను తీర్చుతున్నా అని చెప్పేసి చెప్పే ధైర్యం లేనటువంటి వ్యక్తివి ఎక్కడో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మరీ అన్యాయం ఏంటంటే ముదిరిపోయిన బెండకాయలు వీళ్ళంతా అని నిరుద్యోగులని అవమానపరిచైపోయిందన్నాను. మేము ఈ రోజు మాట్లాడుతున్నాం. ఈ రోజు అంతా కూడా నువ్వు ఇదే నిరుద్యోగులను నమ్ముకొని వాళ్ళ కాళ్ళు ముక్కి దేహి అని చెప్పేసి అడిగినందుకు ఈ రోజు నీకు ఓటేసి గెలిపించినారు. అలాంటి వ్యక్తులను నువ్వు ఈ రోజు అవమానపరిచే విధంగా తయారైనావు. ఇదే అహంకారపూరితమైనటువంటి ధోరణితో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే రేవంత్ రెడ్డి గారికి సరైనటువంటి గుణపాఠం వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్పారో మీకు కూడా అదే గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులంతా కూడా కంకణం. డిఎస్సి తరపున కూడా మీరు కొట్లాడిన పరిస్థితి, డిఎస్సి ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, వాళ్ళకి కనీసం వాళ్ళ డిమాండ్స్ కూడా నెరవేరలేదు. వాళ్ళు కూడా చాలా కష్టంగా రాస్తున్నామన్న మేము ఎగ్జామ్ కూడా మాకు చాలా బాధగా ఉంది. కనీసం ఇంతగా రోడ్డు మీద ఎక్కి కొట్లాడినా కూడా వినని పరిస్థితి కనపడుతుంది. మరి రేపు గ్రూప్ 2 పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఎంత అన్యాయం అంటే ఇది. ఇంతమంది నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కనీసము అంటే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మేము ఉన్నాం. అంతకుముందు కూడా మాకు కొంచెం అంతో ఇంత అవగాహన ఉంది. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఏదైనా ఆపద కలిగినప్పుడు అడగడానికి వెళ్తున్నప్పుడు స్వాగతించి ప్రభుత్వం కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయి తీర్చడానికి మేము ఉన్నాం అని చెప్పే ధైర్యం ఉంటుండే అప్పుడంతా కూడా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దళిద్రం ఏందో తెలియదు. కానీ అక్కడ 10 ఏళ్ల పాటు ఒక ఆయన ఫామ్ హౌస్ లకు పరిమితం అయ్యిండు. ఆయన ఫామ్ హౌస్ లకే పరిమితం అయ్యిండు. నిరుద్యోగులు రోడ్ల మీద వేసిందని చెప్పేసి గగోలు పెట్టి రోడ్ల మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. మీకు అందరు కూడా తెలిసి ఎన్నికల హామీలో 25,000 మెగా డిఎస్ చేస్తాను. దాదాపు ఫస్ట్ వేసినటువంటి నోటిఫికేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వంది. దాని రీనోటిఫికేషన్ వేసినావు, పెంచొచ్చు. కానీ రీనోటిఫికేషన్ వేసినావు అది నీ వాళ్ళ గురించి చేసినావా ఇంకెవరి గురించి చేసినావు? 11,000 చేసినావు. ఎందుకు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అనలైజ్ చేసిన నేను 25,000 ఖాళీలు ఉన్నాయి వాటిని నేను ఫుల్ఫిల్ చేస్తాను ఎన్నికల్లో చెప్పినటువంటి వ్యక్తివి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 11,000 చిల్లరకి ఎందుకు కుదించిపోయింది? మరి ఇవన్నీ అడుగుతున్నారు కదా, న్యాయంగా నిరుద్యోగులు అడుగుతుంటే కూర్చోబెట్టి కూడా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడనో తప్పు చేస్తున్నావు, నీకు ఎక్కడనో భయం ఉన్నది. ఎవరైనా ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు నిన్న, ఏంది రైతు భరోసా ఇస్తున్నా అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా ధైర్యంగా పెట్టుకొని చెప్తున్నావు. మరి నిరుద్యోగులకు న్యాయం చేసినప్పుడు అదే ధైర్యంగా నేను ఇవి చేస్తున్నా కానీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అంటే అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తుంది, నిరుద్యోగులని వంచింది, నిరుద్యోగుల డిమాండ్ని పూరించే అవకాశం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళని రోడ్డు పాలు చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మా మంత్రులు చూసుకుంటారు, మా మంత్రుల్ని కలవండి, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ చెప్పండి అంటున్నారు. మరి మంత్రుల్ని కలుస్తున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు కూడా మంత్రులను కలుస్తున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాట్లాడతాం, మేము కూడా చెప్తాం. ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైనా ఒకరి మాట ఒకరు వింటున్నారా? ఒకరికి ఒక సంయుక్త కూడా లేదు ఎక్కడ కూడా. విద్యాశాఖ మంత్రి కనీసము రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుండాలి, ఒక విద్యాశాఖ మంత్రిని కూడా వేసుకోలేనటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాపరించింది. ఇదేందా అంటే ఆ మంత్రిత్వ శాఖ కూడా నేనే చూస్తా అంటున్నావు. ఆడనేమో ఆ మంత్రిత్వ శాఖ నువ్వే చూస్తావు, వీళ్ళకి సమస్య వస్తే మాత్రం వేరే తెలుసుకోవాలన్నా? ఏ మంత్రి ఎవరికి ఉంది క్లారిటీ? ఇప్పుడు సీఎం పీఠంలో ఉన్నటువంటి వ్యక్తికి నీకు సమస్య తెలుసు, నీ నోటితో నువ్వు చెప్పినటువంటి చిలక పలుకులు ఇవన్నీ కూడా. మరి నీకే అంత దమ్ము ధైర్యం లేనప్పుడు, నువ్వే దాన్ని ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఇంకెవరి దగ్గర పోయి ఎందుకు అడగాలి? ఆ రోజు ఓట్లు కావాలన్నప్పుడు రాహుల్ గాంధీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది ఎవరు? నువ్వు. ప్రియాంక గాంధీ తీసుకొని వచ్చి చెప్పింది ఎవరు? నువ్వు. డిక్లరేషన్ చేసింది ఎవరు? నువ్వు. మేనిఫెస్టో నా బాధ్యత, ఇట్లా భుజాలు అనుకుంటా నా బాధ్యత నేను చేసి చూపిస్తా, ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి గొప్పలు చెప్పింది ఎవరు? నువ్వు. మరి నిన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి వ్యక్తులు 100 రోజులల్లా చేస్తానది నువ్వు. మరి ఈరోజు నీ దగ్గరకు వచ్చి డైరెక్ట్ అడగాల్సినటువంటి అవసరం విద్యార్థులకు ఉంది, నిరుద్యోగులకు ఉంది. ఎవరో మంత్రులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే గెలవక ముందేమో నీ దగ్గరికి ఫ్రీ యాక్సెస్ ఉంటది, నీ ఇంట్లోకి అందరినీ ఆహ్వానిస్తావు, కుర్చీలు వేసి పెడతావు, నీళ్ళు తాపిస్తావు, వాళ్ళు చేసింది అన్యాయం అంటారు, బడవాలంటారు కూడా. అంటే ఇప్పుడు మేము కూడా నిన్ను బడవే బట్టవాజ్ అని చెప్పేసి మేము అందరం కూడా అనిపించుకోవాలని రేవంత్ రెడ్డి గారికి షోకున్నట్టు. కానీ మా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా మేము అనేటువంటి ప్రసక్తి ఎక్కడ కూడా లేదు. మేము అడుగుతుంది ఒకటి, ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలో ఫుల్ఫిల్ చేయకపోయినా
పిలిపించుకొని మీ బాధ ఏందని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం, కనీసమైనటువంటి ధర్మం ఉన్నది. ఉమ్. వాళ్ళు అడుగుతున్నది ఏంటండి, న్యాయమైనటువంటివి. పక్క రాష్ట్రాలలో 1:75 చేసిరు, మీ బట్టి విక్రమార్క అన్నాడు. ఇంకో రాష్ట్రంలో 1:60 చేశారు, మీ బట్టి విక్రమార్క అని చెప్పిండు. మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పింది. పోస్టులను పెంచుతా అని చెప్పేసి అన్నావు, పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఈ పరీక్షకు పరీక్షకు మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళంతా. 40 days గ్యాప్ ఉంటే కొంచెం అన్న పెట్టండి అంటారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు సూటిగా నేను ఒకటి అడుగుతున్నాను. స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికలు జరుగుతున్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాకు ప్రిపరేషన్ లేదు, మాకు అది లేదు, కొద్దిగా సమయం గెంచండి, జిహెచ్ఎంసీ రాగానే ఇది వచ్చింది, ఇది రాగానే మున్సిపాలిటీ వచ్చిందని చెప్పేసి నువ్వు అడగవా? అడుగుతావు కదా. నీ దగ్గర ఇంత యంత్రాంగం ఉంది, ఇంత పోలీస్ వ్యవస్థ ఉంది, ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటది, అన్ని కూడా మీ చేతిలో ఉన్నప్పుడు స్టేట్ మొత్తం కూడా మీరే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు విద్యార్థులు కనీసమైనటువంటి కాల వ్యవధిని అడిగితే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి ఎగ్జామ్స్ డిక్లేర్ చేసేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి ఈ రోజు సిగ్గు శరం లేకుండా ఆ ప్రభుత్వము ఓడింగ్ లేపించుకొని ఇప్పుడు డిఎస్సి చేసినాం, 11,000 డిఎస్సి చేసినాం, 11,000 రిలీజ్ చేసినాం. వెళ్తున్నటువంటి వ్యక్తులకు అందరు కూడా, విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరు కూడా శుభాకాంక్షలు అని చెప్పి వ్యంగ్యంగా బోర్డింగ్ లేపించారు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు వ్యంగ్యమే అండి, వ్యంగ్యమే. మీరు ఎన్ని పోరాటాలు చేసినా నేను తగ్గేది లేదు. నా ఇష్టం, నేనే మోనార్కుని, నేనే సీఎంని, ఎవడైతే ఏముంది. నా కాంగ్రెస్ ప్రభుత్వం సీనియర్లు ఎంత ఎగిరినా కానీ నేను ఎట్లా అనగదొక్కినానో మిమ్మల్ని కూడా గట్లనే అనగదొక్కుతాను. నాకు నచ్చితే చేస్తాను, లేకుంటే లేదు.